పర్సన్స్ గురించి తెలుసుకుందాం. పర్సన్స్ ఇంగ్లీష్లో 3 పర్సన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వీటికి కేసెస్ కూడా ఉంటాయి. పర్సన్స్కి కేసెస్ కూడా ఉంటాయి. కేసెస్ అంటే విభక్తులు. పర్సన్స్, కేసెస్ బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ సులభంగా మాట్లాడవచ్చు. ఒక సెంటెన్స్లో ఎలాగా కేసెస్ ఉంటాయి తెలుసుకుందాం. సబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. 3 కేసెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తున్నా, విను చూడండి. సెంటెన్స్ కన్నా ముందు ఫస్ట్ పర్సన్ కిందకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ పర్సన్ కిందకి ఐ సింగులర్, వి ప్లూరల్. ఈ ఫస్ట్ పర్సన్ లో ఉన్న ఐకి, సబ్జెక్టివ్ కేసులో ఉన్న ఐకి పొసెసివ్ కేస్ మైన్, ఆబ్జెక్టివ్ కేస్ మీ. ఐ అంటే నేను, మైన్ అంటే నాది, మీ అంటే నన్ను, నాకు. ఇది ఫస్ట్ పర్సన్ లో ఉన్న సింగులర్, ఏకవచనం. సెకండ్ పర్సన్ లో, ఫస్ట్ పర్సన్ లో ఐ గురించి తెలుసుకుందాం. ఐ అంటే సింగులర్. ఫస్ట్ పర్సన్ లో ఇంకోటి ఉంటుంది, వి. వి అంటే మేము. అవర్స్ పొసెసివ్ కేసు, మాది. అజ్ మమ్మల్ని, మాకు. ఇది ఆబ్జెక్టివ్ కేసు. ఫస్ట్ పర్సన్ అయిపోయింది. సెకండ్ పర్సన్ లో ఒకటే ఒకటి ఉంటుంది, అది యు. ఎప్పుడూ ప్లూరలే. సబ్జెక్టివ్ కేస్ యు, నీవు, మీరు. పొసెసివ్ కేస్ యువర్స్, మీది, నీది. ఆబ్జెక్టివ్ కేస్ యు, నిన్ను, మిమ్మల్ని. ఓకేనా? యాక్చువల్గా నువ్వు, నీది, నిన్ను అనేది ఇంగ్లీష్లో లేదు. ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ప్లూరలే ఉంటుంది, సింగులర్ అంటూ లేదు. సెకండ్ పర్సన్లో కేవలం ఒకటే, అది యు. యు అనేది ఎప్పుడు కూడా ప్లూరల్గా ఉంటుంది. ఇక థర్డ్ పర్సన్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ పర్సన్లో ఐ, వి, సెకండ్ పర్సన్లో యు, థర్డ్ పర్సన్లో ఈ ఫస్ట్ పర్సన్ ఐ, వి కాకుండా, సెకండ్ పర్సన్ యు కాకుండా మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందకు వస్తాయి. ఉదాహరణకు చూద్దాం. సబ్జెక్టివ్ కేస్ హీ, అతడు. పొసెసివ్ కేస్ హిజ్, అతనిది. ఆబ్జెక్టివ్ కేస్ హిమ్, అతన్ని. సబ్జెక్టివ్ కేస్ షీ, ఆమె. పొసెసివ్ కేస్ హర్స్, ఆమెది. ఆబ్జెక్టివ్ కేస్ హర్, ఆమెను. సబ్జెక్టివ్ కేస్ దే, వారు. దేయిర్స్, వారిది. పొసెసివ్ కేసు దెమ్, ఆబ్జెక్టివ్ కేసు, వారిది. ఇట్ సబ్జెక్టివ్ కేస్ ఇట్స్, ఇట్ ఇది. సబ్జెక్టివ్ కేస్ ఇట్స్, దానిది, దీనిది. పొసెసివ్ కేసు ఇట్, దాన్ని. ఆబ్జెక్టివ్ కేసు. సో కాబట్టి ఫస్ట్ పర్సన్లో, సెకండ్ పర్సన్లో, థర్డ్ పర్సన్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ పర్సన్ ఐ, వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. ఇక మిగిలినన్ని బస్, బసెస్, టేబుల్, టేబుల్స్ అన్ని కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తాయి. ఈ 3 పర్సన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. 3 పర్సన్స్ లో కూడా సబ్జెక్టివ్ కేస్ తెలవాలి, పొసెసివ్ కేస్ తెలవాలి, ఆబ్జెక్టివ్ కేస్ కూడా తెలవాలి. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకున్నాం. ఇంతకుముందు పొసెసివ్ కేసుగా ఉండి ఇప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ గా ఉన్న కొన్ని పదాలు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఈ పదాలన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ కి, సెంటెన్స్ మాట్లాడటానికి, సెంటెన్స్ రాయటానికి ఉపయోగపడతాయి. కాబట్టి మై, అవర్, యువర్, దేర్, హర్ అంతకుముందు పొసెసివ్ కేసెస్ గా వాడేవాళ్ళు ఇప్పుడు వీటిని పొసెసివ్ యాడ్జెక్టివ్స్ గా వాడుతున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. ఇలా వినటం ద్వారా, మీరు ప్రాక్టీస్ చేయటం ద్వారా మాత్రమే వచ్చుద్ది. ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్కి, వాక్య నిర్మాణానికి, మాట్లాడటం కోసం కానీ రాయటం కోసం కానీ కొన్ని ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, యాడ్వర్బ్స్ తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తున్నాను. ఆల్దో, ALTHOUGH, ఆల్దో, అయినప్పటికీ.
బికాస్, BECAUSE బికాస్ ఎందుకనగా, బట్ BUT బట్ కానీ, బిలో BELOW బిలో కింద, అబౌట్ ABOUT అబౌట్ గూర్చి, బై BY బై చేత, ఎట్ AT వద్ద, సిన్స్ SINCE సిన్స్ నుండి, ఫర్ FOR ఫర్ కొరకు, త్రూ THROUGH త్రూ ద్వారా, ఇఫ్ IF ఇఫ్ అయితే, ఆఫ్ OF ఆఫ్ యొక్క, ఫ్రమ్ FROM ఫ్రమ్ నుండి. సో ఇలాగా ప్రిపోజిషన్స్ ని, కంజంక్షన్స్ ని, యాడ్వర్బ్స్ ని మనం తెలుసుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇలాంటివి అవసరం. ఈ కొన్నే కాదు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది లెక్చర్ కాబట్టి, ఎపిసోడ్ కాబట్టి కొన్ని ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రశ్నలు అడగటం కోసం కొన్ని క్వశ్చనింగ్ వర్డ్స్ కావాలి. ప్రశ్నలు అడగటం కోసం కొన్ని క్వశ్చనింగ్ వర్డ్స్ కావాలి. ఆ క్వశ్చనింగ్ వర్డ్స్ ఏంటి? ప్రశ్నలు వేయడానికి క్వశ్చనింగ్ వర్డ్స్ ఏంటంటే 6 W's 1 H. 6 W's 1 H. 1 H ఏంటి? 6 W's తెలుసుకుందాం. వాట్, వెన్, వేర్, హూ, విచ్, వై. సరిపోయిందా? వాట్, వెన్, వేర్, హూ, విచ్, వై. 6 W's. వీటిని ఉపయోగించాలి క్వశ్చన్స్ వెయిటింగ్ కోసం. వీటిని క్వశ్చనింగ్ వర్డ్స్ అని చెప్పి అంటాం. ఒక హెచ్ అన్నాం కదా, 1 H. హౌ. ఈ యొక్క 6 W's 1 H ఉన్న వర్డ్స్ ని క్వశ్చన్స్ కి ఉపయోగిస్తాం. క్వశ్చన్ ఫామ్ చేయడం కోసం ఉపయోగిస్తాం. 6 W's 1 H పదాలను ఉపయోగించి మనం కొన్ని మాట్లాడతాం. వాట్ డూ యూ వాంట్ టు సే? ఏమి చెప్పాలనుకుంటున్నావు? హూ కెన్ డూ దిస్ వర్క్? ఈ పని ఎవరు చేయగలరు? విచ్ మెషిన్ ఆర్ యూ యూజింగ్? ఏ యంత్రం వాడుతున్నావు? వెన్ ఈజ్ షీ కమింగ్ హియర్? ఆమె ఇక్కడికి ఎప్పుడు వస్తుంది? వేర్ డస్ షీ లివ్? ఆమె ఎక్కడ నివసిస్తుంది? వై ఆర్ దే కమింగ్ హియర్? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? హౌ వాజ్ ద వెదర్ దేర్? అక్కడ వాతావరణం ఎలా ఉంది? చూసారా? మనం ఏం చేసాము? 6 W's 1 H అని చెప్పన్నాం. ఆ 6 W వర్డ్స్ క్వశ్చనింగ్ వర్డ్స్ని ఉపయోగించాం, క్వశ్చన్స్ తయారు చేసాం. హౌ ఉపయోగించాం, క్వశ్చన్ని తయారు చేసాం. ఓకేనా? ఓకే. ప్రశ్నించాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా మాట్లాడాలి. హౌ డు యూ డూ? ఎలా ఉన్నావు? మే ఐ అకంపెనీ యూ? నేను మీతో రావచ్చా? వాట్ బ్రింగ్స్ యూ హియర్? ఇక్కడికి దేనికి వచ్చావు? హూ ఈజ్ దిస్? ఎవరు? ఇతను ఎవరు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఎంతసేపు పడుతుంది? డూ యూ రికగ్నైజ్ మీ? నన్ను గుర్తుపట్టావా? ఈ రకంగా ప్రశ్నించాలనుకుంటే మనము ఉపయోగిస్తాం. అంటే ప్రశ్నించాలంటే ప్రశ్నలు వేయటం కోసం 6 W's 1 H ఉపయోగిస్తాం. 6 W's 1 Hతో పాటు హెల్పింగ్ వెర్బ్స్ని కూడా మనం ప్రశ్నించడానికి ఉపయోగిస్తాం. డూ యూ రికగ్నైజ్ మీ అని చెప్పన్నాం కదా, నన్ను గుర్తుపట్టగలవా? ఈ డూ అనేది హెల్పింగ్ వెర్బ్. అంటే ప్రశ్నలు వేయటం కోసం 6 W's 1 H అవసరము అని చెప్పి అనుకున్నాం. ఓకేనా? అలా కాకుండా ప్రశ్నించడానికి హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఉపయోగిస్తాం. 12 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఈ 12 హెల్పింగ్ వెర్బ్స్ కూడా ప్రశ్నల కోసం ఉపయోగిస్తాం. ఈ 12 హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే బీ, డూ, హ్యావ్, షల్, విల్, కెన్, మే, మస్ట్, నీడ్, డేర్, ఆట్, యూజ్ టు. ఇవన్నీ కూడా 12 హెల్పింగ్ వెర్బ్స్. ఈ డూ యూ రికగ్నైజ్ మీ అన్నప్పుడు డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి మనము ప్రశ్న వేశాం. కాబట్టి
6W's తో పాటు 1H తో పాటు 12 హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఉపయోగించి మనం ప్రశ్నలు వేయవచ్చు. ఓకే, అయితే 6W's 1H కాకుండా, హెల్పింగ్ వెర్బ్స్ కాకుండా ఇప్పుడు కేవలం ఒకే సెంటెన్స్, దాన్నే ప్రశ్న అదే సమాధానం, ఆ విధంగా ఇంగ్లీష్ మారిపోయింది. అది ఎలా అంటే చూడండి, మామూలుగా ఇంగ్లీష్లో 2 రకాల సెంటెన్స్లు ఉంటాయి. ఒకటి క్వశ్చన్, రెండోది స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఆన్సర్. క్వశ్చనింగ్తో ఉంది, అది క్వశ్చన్ ట్యాగ్తో ముగుస్తుంది. స్టేట్మెంట్ ఫుల్ స్టాప్తో ముగుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు స్టేట్మెంట్ ఒక్కదాన్నే ఉపయోగించి ఇంగ్లీష్ మాట్లాడచ్చు, క్వశ్చనింగ్ వర్డ్ లేకుండానే. చూసారా ఎలా చెప్పమంటారా? స్టేట్మెంట్ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి మనం క్వశ్చన్గా మార్చవచ్చు. ఇది ఈ రోజున ఫ్యాషన్. ఆర్ యు హరిప్రసాద్? అది క్వశ్చన్. దానికి ఐ ఆమ్ హరిప్రసాద్ అంటే ఆన్సర్ సరిపోయింది. హీ ఈజ్ హరిప్రసాద్, ఇది ఫుల్ స్టాప్తో ఉంది కాబట్టి ఇది స్టేట్మెంట్. దీన్ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి క్వశ్చన్గా మార్చాలి. ఈ రోజున ఫ్యాషన్ అదనమాట. ఎలా ఉపయోగించాలి అని చెప్పంటే, స్టేట్మెంట్స్ని క్వశ్చన్స్గా మార్చడం ఎలా అని చెప్పంటే, హీ ఈజ్ హరిప్రసాద్, ఇతను హరిప్రసాదా? కానీ యాక్చువల్గా హీ ఈజ్ హరిప్రసాద్ ఏంటది? స్టేట్మెంట్. క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చాం. సో కాబట్టి ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే స్టేట్మెంట్ని క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి క్వశ్చన్గా మార్చడం. యు ఆర్ దేర్, స్టేట్మెంటే కదా. క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి దాన్ని యు ఆర్ దేర్, అక్కడ ఉండవా? చూసావా? క్వశ్చనింగ్ టోన్ ఉపయోగించి స్టేట్మెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇది ఫ్యాషన్ ఈ రోజుల్లో. తర్వాత ఇంగ్లీష్లో సెంటెన్సెస్ రకరకాలుగా ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ అంటేనేమో నాట్ టు నో లేకుండా ఉంటాయి, నెగటివ్ అంటే నాట్ టు నో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. షీ నీడ్ నాట్ గో దేర్, ఇది నెగటివ్ సెంటెన్స్. ఆమె ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. షీ డస్ నాట్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి రాదు. షీ డిడ్ నాట్ ఫైండ్ ద బుక్, డిడ్ షీ, ఆమెకి బుక్ దొరికిందా లేదా? వీ నెవర్ ఫర్గెట్ అవర్ చైల్డ్హుడ్, డు వి, మనము మన బాల్యాన్ని మర్చిపోలేం, అవును కదా. అయితే ఈ డిడ్ షీ, డూ వి, ఇవన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్స్. కాబట్టి బాగా విషయాన్ని మీరు తెలుసుకున్నారు. అర్థమైందా? ఇక్కడ మీకు ఒక SMS ఇస్తాను. SMS ఒక స్టూడెంట్ నాగార్జున యూనివర్సిటీలో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో లెక్చర్ ఇస్తే ఆమె నా ఫోన్కి ఒక SMS పంపింది. ఆ SMS మీకు చెప్తున్నాను, ఆమె పేరు కూడా మీకు చివరిలో చెప్తాను. SMS చదువుతున్నా వినండి. ఆమె పంపిన SMS చదువుతున్నా వినండి. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ లావణ్య, స్టడీయింగ్ MHRM in Acharya Nagarjuna University. Your speech is extraordinary, sir. Our students are very impressed. I have been reading your book for the last 2 hours and I found many interesting things which I have to learn. Heartfully speaking, this program has brought very good change in my life. Thank you so much, sir, writing that great book, and so much thank you, sir, for that great lecture. ఈ మెసేజ్ పంపించింది, SMS పంపించింది ఎవరంటే లావణ్య, MHRM స్టూడెంట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఆమె మొబైల్ నంబర్ 9885783716. నేను ఎప్పుడో 10 years ముందు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో లెక్చర్ ఇస్తే ఒక అమ్మాయి స్పందించి నా మొబైల్ నంబర్కి ఈ మెసేజ్ పంపించింది. సో కాబట్టి స్టూడెంట్స్ పంపించిన మెసేజెస్ కూడా మీకు మధ్య మధ్యలో చెప్తున్నానంటే, మంచి స్పీకర్ మాట్లాడుతున్నాడు,
బాగా నేర్చుకోవచ్చు అనే అభిప్రాయం మీలో వచ్చుద్ది. కాబట్టి యూట్యూబ్లో మా క్లాస్ రూమ్, మా లెక్చర్స్ వినండి, అన్ని ఎపిసోడ్స్ కూడా చూడండి. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.